సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే యమలోకానికే. పర్యావరణ రక్షణ కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాలను ప్రజలకు తెలియజేయడం కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించిన వారు యమలోకానికే అంటూ యముడు వేషధారణలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లతో వెళుతున్న వారి వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించి వారి వద్ద నుండి ప్లాస్టిక్ కవర్లు తీసుకుని వారికి గుడ్డ సంచిని అందించారు. అనంతరం సింహాచల పరిసర ప్రాంతాల్లో దుకాణ యజమానుల వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్లాస్టిక్ వల్ల అనేక అనార్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో మన పరిసరాలు, గాలి, నీరు కలుషితమవుతున్నాయని వివరించారు. భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు, జీవీఎంసీ అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం నిరోధకం మీదన ఈరోజు అవగాహన సదస్సు కోసం సింహాచల దేవస్థానం పరిధిలో వచ్చాం. యాత్రికులకి, షాప్ వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అవరోధాలు దీని గురించి అవగాహన కలగజేసాం. ఈ జేడీ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ అనేది చాలా హానికరం. దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడొద్దు. మూగజీవాలు ఈ ప్లాస్టిక్ దీన్ని ఎక్కువగా బలైపోతున్నాయి. రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలంటే ఈ రోజు నుంచే మీరు గుడ్డ సంచులనే వాడాలి. ధన్యవాదాలు. నమస్తే అండి. ఈరోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిబిఐ మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం సింహాచల ప్రాంతంలో ఈరోజు ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. ముందుగా మేమందరం ఈరోజు యముడు వేషం మా మిత్రులు ఉన్న జగన్నాథ్ గారి చేత యముడు వేషం వేయించి ఆయన చేత ఈ ఏరియాలో అంతా షాప్స్కి, కిరాణా కొట్లు, హోటల్స్కి వెళ్ళి ప్లాస్టిక్ వలన జరుగుతున్న విఘాతాన్ని వారికి వివరించి ఈరోజు వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ గట్టిగా జరగాలని కోరుకుంటూ దీంట్లో మాకు జీవీఎంసీ మళ్ళీ సచివాలయం సిబ్బంది కూడా మాకు సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాల్లో మేము ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పర్యావరణ కోసం మేము మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. దీనికి మాకు సహకరిస్తున్న మా మిత్రులు, మా జేడీ ఫౌండేషన్ సభ్యులందరికీ, మా చైర్మన్ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెలవు చేస్తున్నాం.